హాయ్ అండి. అట్ ద రియాలిటీ 981 ఛానల్ నుంచి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన అందరి లేడీస్కి ఉపయోగపడిద్ది 100% ఉపయోగపడిద్ది. నేను యూజ్ చేసి మరీ ఉపయోగపడిద్ది అని చెప్తున్నాను. అదేంటంటే మనకి కూరగాయలకి వెళ్తాము, కొద్దిగా సరుకులకి వెళ్తాము. అది మనం వాకబుల్ డిస్టెన్సే, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అవి కొనుక్కొని వచ్చేటప్పుడు బరువు మొయ్యలేకపోతాం. అబ్బా అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి నేను తీసుకున్నాను. వెజిటేబుల్ కార్ట్ అన్నమాట. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ వీల్స్ చక్కగా మనకి మూవ్ అయిపోతుంది. ఇదిగోండి, హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా స్మూత్గా వచ్చింది. ఓకే, ఫ్రంట్ సైడ్ కూడా హీల్స్ వచ్చినాయి. 4 హీల్స్ అన్నమాట. ఫ్రంట్ ఏమో కొంచెం చిన్నగా ఉంది, బ్యాక్ ఏమో మరి బరువు లగేజ్ మనం ఈడుస్తాం కదా, లాగుతాం కదా మూవ్ చేసేటప్పుడు, అందుకని స్ట్రాంగ్గా గట్టిగా ఇచ్చారు. ఫ్రంట్ ఇలాగా చూడండి, స్టీల్ది. ఓకే, ఇదిగోండి, సంచి పట్టుకెళ్తాము. ఆ సంచి వేసుకుని ఎన్ని కావాలంటే అండి నేను యూజ్ చేసి మరీ నేను ఇది చెప్తున్నాను అన్నమాట. ఎన్ని తీసుకొచ్చాను అనుకుంటున్నారు? దీంట్లో ఈరోజు భలే ఉపయోగపడిందండి, భలే ఉపయోగపడింది. మన అసలు నేను తీసుకునే వస్తువు అమ్మ ఇది ఎక్కడ కొన్నారు, మేము ఎక్కడ కొన్నారు, ఎంత అంటే దాన్ని బట్టి నాకు బాగా అర్థమైంది. ఓకే, నేను తీసుకున్న వస్తువు కరెక్ట్ అంటే 100కి 100 కరెక్ట్గానే తీసుకున్నాను, కానీ ఎక్కడో ఏమన్నా వేస్ట్ చేశాను మనీ అనుకున్నాను. కాదు, ఎంత ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళు అడగడం బట్టి నాకు ఇంకా బాగా తెలిసి వచ్చింది. నాకు కూడా అసలుకి ఈ లగేజీ మోసుకొచ్చానన్న ఫీల్ లేదు. నాకు ఒక సర్వెంట్ మోసుకొచ్చే సర్వెంట్ లాగా యూజ్ చేసుకోవడానికి నాకు భలే బాగుంది. చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే. చూడండి, ఇట్లాగా నేను ఈరోజు మార్కెట్ పోయి ఈ బ్యాగ్ని ఇలా తిప్పేశాను. దీంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. డైలీ యూజ్ చేసే కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత అక్కడితో ఆగకుండా ఓకే నేను కాదు కదా, మామూలుగా అయితే నేను మొయ్యలేను, తక్కువే తెచ్చుకుంటాను, కానీ ఇది చూద్దాం ట్రై చేద్దామని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను. ట్రైల్ వేద్దామని చెప్పేసి ఎక్కువగానే తీసుకున్నాను కూరగాయలు. మళ్ళీ అంటే ఒక 4-5 డేస్కి సరిపడా మళ్ళీ హడావిడిగా వెళ్ళటం అది కుదరదు కాబట్టి తీసుకున్నాను. ఇదిగోండి, దాంతోపాటు పుచ్చకాయ 3 కిలోల పుచ్చకాయ ఇది తీసుకొచ్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది మామూలుగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చిన్న బ్యాగ్లో పెట్టుకోవటం సపరేట్గా అవి పెట్టేసేస్తాను. పుదీనా ఇవి తీసుకొచ్చుకున్నాను. ఈ కార్ట్లో చాలా సౌకర్యంగా చూసుకుంటే ఎంత ప్లేస్ ఇంకా మిగిలి ఉంది. అయితే ఫైనల్లీ నేను రిటర్న్ వచ్చేస్తూ ఉంటే మ్యాంగోస్ ఫర్ కేజీ వచ్చి 100 రూపీస్. చూడండి ఎంత బాగున్నాయో. అలాంటప్పుడు మనము వదిలేం కదా. 2 kgs తీసుకున్నాను. అవి కూడా నేను ఇట్లా అంటే ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లో సత్యాలే అది కవర్లో పెట్టుకొచ్చుకున్నాను. చూడండి, ఓకేనా? చూసుకోండి, ఇంత లగేజ్ పట్టింది దీంట్లో. ఇది 100కి 100 నా ఒపీనియన్. ఇది లేడీస్కి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు నేను ఇది మోసి కింద పెట్టాలంటే పెట్టలేను. అలాంటిది అక్కడి నుంచి నేను ఎలా మూవ్ చేసుకుని అది ఈ బరువంతా ఎలా తీసుకుని వస్తా. ఇది ఉంది కాబట్టి మూవ్ చేసుకుంటూ వచ్చేసా. ఇదిగోండి, అమ్మో నాయను. ఓకే, ఇదిగోండి, నేను మూవ్ చేయటం కూడా నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీగా మనకి నేను అక్కడున్న మాల్ నుంచి తీసుకొని రాగలిగాను. ఇట్లాగే వంటగదిలోకి సరుకులు ఉంటాయి కదా, అవి కూడా సింపుల్గా అవసరమైతే తీసుకొచ్చుకోవచ్చు.
ఇదిగోండి మూమెంట్ చూసుకోండి స్టాండర్డ్ అలా పెట్టేస్తే స్టాండ్ అలా నిలిచిపోద్ది. మనకి మూమెంట్కి ఇలా చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. ఈ హీల్స్ ఇలా వచ్చేస్తే మన ఇంటి దాకా ఫ్రీగా తీసుకొచ్చుకోవచ్చు. చూసారా, ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదుగా. ఇలా హ్యాండిల్ పెట్టుకొని తీసుకొచ్చుకోవటమే. అలా నుంచి ఉంటుంది కూడా. లేడీస్ అడిగారు ఏజ్తో సంబంధం లేకుండా, అంటే ఇది ఎంత లేడీస్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు బాగా అర్థమైంది. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తుంది. ఇది వీడియో చూసి ఒక్కళ్ళైనా యూజ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది, బాగుంటుంది కదా అని ఆలోచనతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, సీ యూ అగైన్.